ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా, అన్ని చేయిలు లేవాలా, అన్ని చేయి ఉన్న ప్రతి ఒక్కరు మా సాయి చంద్తో సహా. వెనకాల ఉన్న వాళ్ళు కనబడతలేరు అనుకున్నాయింది. అక్కడ మీడియన్ మీద ఉన్న వాళ్ళు, మెట్రో మీడియన్ మీద ఉన్న వాళ్ళు, తమ్ముళ్ళు జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. అందరు బాగున్నారా? కొట్టేద్దామా సెంచరీ ఈసారి? పక్కానా? ఆర్కే పురం కూడా పక్కానా? విజయ భారతి పక్కానా? విజయ భారతి అరవింద్ శర్మ పక్కానా? వినబడతలేదు? ఇక అనిత అయితే పక్కా కదా. రైట్. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకురాలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీమతి సబితక్క గారికి, గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పార్టీ తరఫున విచ్చేసి మనందరి గెలుపు కోసం కష్టపడుతున్న గౌరవ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు అన్న గుంతకన్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే సరూర్ నగర్ కార్పొరేటర్ తిరిగి శ్రీమతి అనిత దయాకర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీర్వాదంతో పోయినసారి జరిగిన తప్పును సవరించుకొని ఈసారి ఖచ్చితంగా ఆర్కే పురంలో గెలవబోయే విజయ భారతి అరవింద్ శర్మ గారు, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, మీ అందరికీ కూడా తెలుసు. పోయినసారి మీరందరూ ఆశీర్వదించి కడుపు నిండా మాకు భోజనం పెట్టినట్టు 99 సీట్లు ఇచ్చి హైదరాబాద్ను ముందుకు తీసుకొని పోండి అని చెప్పి పంపించినారు. బ్రహ్మాండంగా దీవెన ఇచ్చినారు. మరి అట్లాంటప్పుడు ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఓటు అడిగే ముందు పోయిన 5 ఏళ్లలో ఏం చేసినామో చెప్పవలసిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి ముందుగా ఒక 4 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఒకసారి గుర్తు చేసుకోండి. 6 ఏళ్ల కిందట తెలంగాణ వచ్చిన కొత్తలో ఏ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు ఎన్నో అనుమానాలు మనసుల్లో, ఏమైతుందో తెలంగాణ వస్తే ఏమేమైపోతుందో. ఎందుకంటే అప్పటికే రకరకాల విష ప్రచారాలు, కరెంట్ ఉండదని ఒక ఆయన, పెట్టుబడులు రావని ఇంకొక ఆయన, హైదరాబాద్లో ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెల్లారి లేస్తే పంచాయతీలు ఉంటాయి, గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు, ఇంకా వేరే పని చేయరని ఇంకొక ఆయన. ఇట్లా రకరకాల అనుమానాలు, రకరకాల ప్రచారాలు. ఒకసారి ఆలోచించండి, ఏమైంది 6 ఏళ్లలో, ఏమేం జరిగిందో ఆలోచించండి. హైదరాబాద్లో ఒకనాడు 14 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఎన్నెన్నో ఉండేది. ఇదే మన మహేశ్వరం ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో నీళ్లు లేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కనీస అవసరమైన తాగునీటిని తీర్చిన ఘనత, 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి శివారు ప్రాంతాలు మొత్తానికి నీళ్ళిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి ఆలోచించండి. అగో ఈ పక్కనే పరుగులు పెడుతున్నది మెట్రో, ఇది పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. కరెంటు విషయంలో ఎన్నెన్నో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, మీ బతుకు చీకటైపోతుంది అన్నాడు. మరి ఈరోజు 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వ్యవసాయానికి, ఇళ్లకు, పరిశ్రమలకు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా మీరు ఆలోచించండి. అది మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఆలోచించండి. అపార్ట్మెంట్లలో అన్నదమ్ములు ఇన్వర్టర్లు, జనరేటర్లు పెట్టుకొని 5,000, 10,000 రూపాయలు నెలకు డీజిల్ ఖర్చులకు పెట్టుకున్న మాట వాస్తవం కాదా? ఇగో ఇక్కడ చిన్న చిన్న జ్యూస్ స్టాళ్ళు, జిరాక్స్ సెంటర్లు, షాపులు, ప్రతి ఒక్కరికి గోస ఉండే ఆనాడు కరెంటుతోని. ఆఖరికి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ధర్నా చేసి మా పరిశ్రమలు ఎట్లా నడుపుకోవాలి, పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఇస్తే ఎట్లా బతకాలి మేము, మా కార్మికులు ఎట్లా బతకాలి అని ఆందోళన చేసిన పరిస్థితి. బ్రహ్మాండంగా ఈరోజు కరెంటు బాగైంది, మంచినీళ్ళు బాగైనాయి. మీకు ఒక విషయం తెలుసు కదా, హైదరాబాద్కు ఎవరన్నా కొత్తగా వచ్చి
6 నెలల తర్వాత కనబడితే కొద్దిగా ఏమైనా తెల్లగానో ఎర్రగానో అయితే పెద్దోళ్ళు ఒక మాట అనేది, వీనికి గండిపేట నీళ్లు పడ్డాయిరా మంచిగా అయింది కొద్దిగా అయినా అందరూ. ఆ గండిపేట ఎప్పుడు కట్టినో తెలుసా మీకు? 1920లో 100 ఏళ్ల కింద కట్టింది. 100 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ హైదరాబాద్ కోసం గండిపేట లాంటిది ఇంకొకటి కట్టాలన్న ఆలోచన ఎప్పుడు చేయలే. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు షామీర్పేట మండలంలో కేశవాపురం రిజర్వాయర్ గండిపేటతోని డబల్ సైజ్తో హైదరాబాద్కు 2050వ సంవత్సరం వరకు నీటి కోస లేకుండా, ఇక్కడ ఎంత జనాభా పెరిగినా ఇబ్బంది లేకుండా కేశవాపురం రిజర్వాయర్ కడుతున్నది కూడా ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాలనే సోయున్న నాయకుడు కేసీఆర్ గారు. మేమొచ్చినాడు జిహెచ్ఎంసీ మీరు మాకు అప్పచెప్పినాడు, ఆనాడు రోజు హైదరాబాద్లో 3500 టన్నుల చెత్త జవహర్ నగర్ తీసుకుపోయేది. కానీ ఈరోజు పెరిగింది, స్వచ్ఛ ఆటోలు పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చుకున్నాం. దానివల్ల 6000 పైచిల్కు టన్నుల చెత్త ఈరోజు తీసుకొని జవహర్ నగర్ తీసుకొని పోతున్నాం. అక్కడ మొన్ననే కొత్త ప్లాంట్ ఓపెన్ చేసినాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దేశంలో 2 ఉన్నాయి. మొట్టమొదటిది ఢిల్లీలో, రెండవది ఈరోజు జవహర్ నగర్లో మొన్ననే మనం ప్రారంభించుకున్నాం. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, శాంతి భద్రతలు హైదరాబాద్లో 6 ఏళ్లలో ఏమైనా లొల్లులైనాయా? ఏమైనా గొడవలు ఉన్నాయా? పంచాయతీలు ఉన్నాయా? హిందూ ముస్లిం టెన్షన్ ఉందా? ఏది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్లో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, ఆడపిల్లలు భద్రంగా ఉన్నారు, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు, దొమ్మీలు లేవు, ఈరోజు కర్ఫ్యూలు లేవు, ఎలాంటి బాంబు బ్లాస్టులు లేవు. ఇక్కడనే కదా గతంలో దిల్సుఖ్ నగర్లో బాంబు బ్లాస్ట్ కాలేదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఈ 6 ఏళ్లలో ఎక్కడన్నా అట్లాంటి సంఘటనలు అయినాయా? ఎక్కడ కాలే. బ్రహ్మాండంగా పటిష్టంగా 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకొని ఎక్కడ చీమ చిట్టుకుమన్నా, ఎక్కడ చైన్ స్నాచింగ్ అయినా పట్టుకొచ్చి లోపల వారేస్తారనే భయాన్ని ఈరోజు దొంగల మదిలో కూడా పెట్టడం వల్లనే బ్రహ్మాండంగా హైదరాబాద్ ఉన్నది. అమెజాన్ వచ్చింది, యాపిల్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, గూగుల్ వచ్చింది. ఉత్తగానే రాలే, అల్లా టప్పగా రారు. దేశంలో ఎక్కడికైనా పోవచ్చు వాళ్ళు, బెంగళూరు పోవచ్చు, చెన్నైకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ముంబైకి పోవచ్చు, కానీ ఎందుకు హైదరాబాద్కే వస్తున్నారు? ఒక్కటే కారణం, ఒక దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో మనకున్నాడు కాబట్టి, ఇక్కడ వసతులు బాగున్నాయి కాబట్టి, టాలెంట్ ఉన్న పిల్లలు యువకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. మరి మిమ్మల్ని అందరూ నేను అడిగేది ఒకటే, ఈ 6 ఏళ్లలో మనం ఏం చేసినామో చెప్పమంటే, పేదవాడికి ఆకలైతే 5 రూపాయలతో అన్నపూర్ణ బువ్వ పెట్టి వారి ఆకలి తీర్చినాం. పేదవారు ఉండే బస్తీల్లో సుస్థి అయితే బస్తీ దవాఖాన పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. లాక్డౌన్ సమయంలో ఇంటింటికి బియ్యం ఇచ్చినాం, 1500 రూపాయలు ఇచ్చినాం. పేదవాడు ఎండకూడదు, ఇబ్బంది పడకూడదని చూసినాం. ఆఖరికి కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మనం. వర్షాలు వచ్చి వరదలు వస్తే మోకాలు లోతు నీళ్లలో మా అక్క సబితక్క కూడా ఇక్కడనే తిరిగింది, మీరందరూ చూసినారు. వరదల్లో మనమే ఉన్నాం, కరోనా వచ్చిన జనంలో మనమే ఉన్నాం. భయపడలే, ఇళ్లలో కూర్చొని దాక్కోలే. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది, ఎవరన్నా కనబడ్డరా అన్నాడు, వచ్చినరా ఎప్పుడన్నా జనంలకు? ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు డైలాగు. ఇంకా గమ్మత్ ఏంటంటే, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మన మీద పోటీ చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు, అందులో ప్రధానమంత్రి గారి పార్టీ కూడా ఉన్నది. ప్రధానమంత్రి గారే చెప్తున్నారు ఈ మధ్యన వోకల్ ఫర్ లోకల్ అంటుండు ప్రధానమంత్రి. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఇక్కడ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? మరి మనం ఆలోచించాలి. ఈ హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాద్ గులాబీలు కావన్నా, గుజరాత్ గులాములు కావన్నా ఆలోచన చేయండి. గల్లీ పార్టీ కావాలా, ఢిల్లీ పార్టీ కావాలా ఆలోచన చేయండి. గల్లీలో మీ ఎంబడ కరోనా కష్టంలో ఉన్నోళ్ళు కావన్నా, మీకోసం వరదలు వచ్చినా కూడా మోకాల్లో నీళ్లలో తిరిగిన వాళ్ళు కావాలన్నా, ఏసీ రూముల్లో కూర్చొని ఢిల్లీలో వీధుల్లో, ఢిల్లీ పురవీధుల్లో ఊరేగేటోళ్ళు కావాలా ఆలోచన చేయండి. మీరు ఇంకొక మాట కూడా అడగండి. ఆర్కే పురానికి ప్రచారానికి వచ్చినప్పుడు, లేదా సరూర్ నగర్కి ప్రచారానికి వచ్చినప్పుడు 2 జాతీయ పార్టీలను కూడా అడగండి, ఏం చేసినారు మీరని అడగండి. ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగండి. మేము 6 ఏళ్లలో ఏం చేసినామో చెప్పమంటే బ్రహ్మాండంగా 1 గంట సేపు చెప్తా నేను. మెట్రో కట్టినాం, రోడ్లు బాగు చేసుకుంటున్నాం, చెత్త బాగు చేస్తున్నాం, అదే రకంగా మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాడికి అండగా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఆసరా ఇచ్చినాం, షాదీ ముబారక్ పెట్టుకున్నాం, సన్నబియ్యం చెప్పమంటే గంట చెప్తా. మరి మా కిషన్ రెడ్డి అన్న గిన్నె వస్తే అడగండి కిషన్ రెడ్డి అన్నను.
అన్న 6 ఏళ్ళు అయింది కదా మీరు కూడా ఢిల్లీలో వచ్చి అర పైసా పని చేసినావా అన్న నువ్వు నీ పార్టీ హైదరాబాద్ కోసం అని అడగండి. ఒక్క పైసా పని, ఒక్క పని. సరే నేనంటే నాకు తెలియదు అనుకుందాం. మీరు ఇంటికి పోయినాక మీ ఇంటోళ్ళని అడుగుని, మీ ఇంటికి పోయినాక ఇంటోళ్ళతో కూర్చోండి. అవును నిజంగానే మరి కేటీఆర్ వచ్చిండు ఏదో చెప్పిండు, ఇది చేసినాం అది చేసినాం అన్నాడు, వాస్తవమా కాదా విచారించండి. అదే రకంగా ఆలోచించండి. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిజంగా హైదరాబాద్లో ఒక్క పనేమన్నా చేసిందా అడగండి. మనం ఏమైనా గట్టిగా అడిగితే ఏమంటాడు ఆయన? అవు మీరు చేసే ప్రతి పనిలో మా ఇస్తా ఉంది అంటాడు. మీరు చేసే ప్రతి పనిలా మాది ఇంతో అంతో ఇస్తా ఉంది కదా అంటాడు. నేను అడిగిన నిన్న హిసాబ్ కితాబ్ అడిగిన, కిషన్ అన్న బాగా మాట్లాడుతున్నారు మీ వాళ్ళు వచ్చి, అమిత్ షా వస్తాడు వచ్చి హమ్నే తెలంగాణకు 1 लाख करोड़ దియా అంటాడు. నేను కూడా అర్థం కాలే, నాకు కూడా ఇదేం కథ అని చెప్పి లెక్కలు తీపించిన. నేను కూడా తీపిస్తే ఏం తెలియదు ఎరికేనా, 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం ఇగో ఈ దుకాణం పోయి ఒక సబ్బు కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, పేస్ట్ కొన్నా, బ్రష్ కొన్నా పన్నులు కడతాం కదా. 6 ఏళ్లలో మనం కేంద్రానికి కట్టింది ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి కట్టినాం. మరి కేంద్రం నుంచి మనకేమొచ్చింది? మనకేమొచ్చిందంటే ఈ 6 ఏళ్లలో మనం 2,72,000 వాళ్ళకి కడితే వాళ్ళు మనకిచ్చింది 1,40,000. అంటే రూపాయి పోతే ఆటానా వెనుకకొచ్చింది. మరి ఎవరికి ఇచ్చినట్టు? సొమ్ము ఎవలది, సోకు ఎవలది? తెలంగాణ పైసలతో ఈరోజు మీరు ఢిల్లీలో కులుకుతున్నారు, మళ్ళీ ఈడికొచ్చి ఏం మాట్లాడతారు? हमने इतना दिया उतना दिया. अमित शाह साहब मैं आपसे कहना चाहता हूं, आपने कुछ नहीं दिया. इनफैक्ट आपने ले लिया तेलंगाना से आज 1 रुपया जाता है दिल्ली तो वापस आता है आधा रुपया. बाकी आधा रुपया कहां जा रहा है? आपके वाराणसी में, आपके अहमदाबाद में, आपके पटना में आज जो रोड बन रहे हैं उसमें तेलंगाना का हिस्सा है, आपका यहां पे कुछ नहीं है. ఇక్కడ ఏమీ లేదు మీది, మా పైసలే ఆడవాడుతున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు 5-6 రాష్ట్రాలు ఈరోజు ఈ దేశాన్ని సాదుతున్నాయి, ఈ దేశాన్ని సాకుతున్నాయి. వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఏమైనా పనులు అవుతున్నాయంటే ఇక్కడి నుంచి పోయే పైసల వల్ల అవుతున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. నేను చెప్పింది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం, నేను చెప్పిన లెక్క తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. చెప్పమనండి వాళ్ళని. నీ 6 ఏళ్లలో ఏం చేసినావు, మళ్ళీ ఏం చేస్తావో చెప్పండి. ఇక్కడికి ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మన వరదలు వచ్చినాయి, మనం ఒక ఆలోచన చేసినాం, పేదవారు ఇబ్బంది పడ్డారు ఈ వర్షంతో వరదతో, కొంత సాయం చేద్దామని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్లు విడుదల చేసినాం. దానికి కూడా అమ్మ పెట్టది అడుక్క తిననియదు అన్నట్టు దానికి కూడా అడ్డం పడ్డోళ్ళు ఎవరు వినబడతలేదు. ఎవరు అడ్డం పడ్డారు? పేదవాళ్ళ నోటికాడ ముద్ద ఎవరు గుంజుకున్నారు? ఎవరు? అమ్మ పెట్టది అడక తిననేది. వాళ్ళు ఇయ్యరు. మనం రాసిన ఉత్తరం ఇయ్యమని ఇయ్యరు, మనం పెడితేనేమో ఆపుతారు. ఇక నిన్నయాలు ఒక ఆయన ఏమంటున్నాడు, ఆయన కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, ఏది పడుతుందే మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, మీరు మమ్మల్ని గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు. 10,000 రూపాయలు ఇస్తే ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? ఆలోచన చేయండి. 10,000 రూపాయలు ఇస్తే ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అవుతుందా? నమ్మే ముచ్చటనేనా? నేను ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళకి చెప్తున్నా, ఎవరన్నా రానోళ్ళు ఉంటే ఎన్నికల కమిషను వాళ్ళు షికాయత్ చేయడంతో ఆగింది. తప్పకుండా మీ అందరికీ డిసెంబర్ 4 తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే జిమ్మేదారి మాది. 650 కోట్లు ఇచ్చిన వాళ్ళం, 650 కోట్లు ఇచ్చిన వాళ్ళం. ఇంకో 100-200 కోట్లు అయితే ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు. పేదలకు పైసలు పోతాయంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వద్దన్నారు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, దయచేసి ఆలోచన చేయండి. కర్ణాటకలో బెంగళూరులో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో వచ్చినట్టు అక్కడ కూడా వచ్చినాయి. వాళ్ళు ఉత్తరం రాసిండు ఢిల్లీకి, రాయంగానే 4వ రోజే 669 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదే రకంగా గుజరాత్లో అక్కడ వరదలు వచ్చినాయో లేవో ప్రధానమంత్రి గారు పోయినారు, 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి వచ్చిండు. మరి తెలంగాణ ఏం అన్యాయం చేసినాం మనం? ఇక్కడ ఉన్నోళ్ళం మన మనుషులం కాదా? హైదరాబాద్ దేశంలో లేదా? తెలంగాణ దేశంలో లేదా? మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి 8 వారాలైంది, ఉలుకు లేదు పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప ఏ స్పందన లేదు. అందుకే అడుగుతున్నా నేను, ఒక్క పని చేయలే నీ పార్టీ ఈరోజు హైదరాబాద్లో. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు? ఈడికెళ్ళి రూపాయి తీసుకుపోతావు, ఆటాన వాపసిస్తావు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు?
ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ కోసం నువ్వు చేసిన ఒక్క పని చెప్పగలుగుతావా కిషన్ రెడ్డి గారు? దమ్ముంటే చెప్పని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ గల్లీల్లో చెప్పు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఎవరి వల్ల ఈరోజు ఈ దేశంలో ఆగమాగమైన పరిస్థితి ఉన్నది మీరు ఆలోచన చేయండి. ఆనాడు నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, పెద్ద మనిషి. ఏమంటాడు ఆయన? తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాను అని అన్నాడు ప్రకాష్ జావడేకర్ గారు. ఎందుకు ఛార్జ్ షీట్ వేస్తావు? ఏం అవసరం అండి ఛార్జ్ షీట్ వేస్తావు? ఎవరి మీద ఎవరేయాలి? నిజానికి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీకు యాదుకున్నదా? 2014లో మీరందరూ జీరో అకౌంట్లు తెరవండి, అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు. యాదుకుందా? చెప్పిందా పెద్ద ఆయన? ఢిల్లీలో ఉండే పెద్ద ఆయన వచ్చిందా ఇక్కడ ఎవరికన్నా 15 లక్షల రూపాయలు? నీకు వచ్చిందా తమ్ముడు? ఈ కమాన్ మీద నిలబడవు తమ్ముడు, ఆంజనేయులు పక్కన ఉన్నాడు. నీకు వచ్చినా తమ్మి? రాలే. మరి ఎన్ని ఛార్జ్ షీట్లు వేయాలి నీ మీద? 132 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి. 132 కోట్ల మందిని మోసం చేసినందుకు. 1-2 కాదు, చెప్పాలంటే చాలా కథ ఉన్నది. కానీ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, వాళ్ళకు ఏం చేసిండ్రో చెప్పేందుకు సబ్జెక్ట్ లేదు, చేసిందేమీ లేదు, విషయం లేదు, విషయం మాత్రమే ఉన్నది. అందుకే ఏం చేస్తుండ్రు? కొత్తగా పొలగాళ్ళని రెచ్చగొడుతుంది. ఇక్కడ రాంగ్ రూట్లో ఓన్రి, తాగుండ్రి, బండి మీద నలుగురు ఓన్రి, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుండ్రి, చాలాన్లు వేస్తే మేం కడతాం, చాలాన్లు వేస్తే కడతావు. గిదా నువ్వు చెప్పే పని? ఏం చేస్తావయ్యా హైదరాబాద్కు అంటే గది చెప్పడట. కానీ రాంగ్ రూట్లో ఓన్రి, చాలాన్లు కడతాం మేము, ఈ మాటలు. మరి ఆ చాలాన్లు బెంగళూరులో కడుతుండ్రా వీళ్ళు? ఆ చాలాన్లు అహ్మదాబాద్లో కడుతుండ్రా? అంటే ఓట్ల కోసం ఎంత దిగజారి ఏదైనా మాట్లాడతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మతం పేరుతో హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చి ఏదో ఒకటి చేసి 4 ఓట్లు చంపుకోవాలనే ఫీలింగ్లో ఉన్నారు. దయచేసి కనిపెట్టండి. ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలనా? పంచాయతీలతో కూడుకున్న హైదరాబాద్ కావాలనా? ఎట్లాంటి హైదరాబాద్ కావాలి? తెల్లారి లేస్తే తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? లేదా హైదరాబాద్ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా పెట్టుబడులు తెచ్చుకుంటూ ఉద్యోగాలు కల్పించి మన పిల్లలు ప్రశాంతంగా ఉంచే హైదరాబాద్ కావాలా? ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలని ఆలోచించండి. ఆలోచించి డిసెంబర్ 1 నాడు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వానికి అనితా దయాకర్ రెడ్డి గారికి, అదే రకంగా విజయభారతి గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించండి. ఇప్పుడే సబితక్క చెప్పినట్టు కేసీఆర్ గారి హృదయం పెద్దది. అందుకే పేదవారి కోసం హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఏ బస్తీల్లో అయితే ఈరోజు మీరు తాగునీరు వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఫ్రీ ఇప్పుడే అనౌన్స్ చేసినారు. తప్పకుండా బ్రహ్మాండమైన అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నాయి. అవన్నీ జరగాలంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద మెజారిటీతో ఈ ఇద్దరు అభ్యర్థులను కూడా గెలిపించి బల్దియాకు పంపాలని కోరుతూ మళ్ళొక్కసారి గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడున్నారో చూడలేదు, మన్నించాలి. తీగల కృష్ణారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వారితో పాటు మన జెడ్పీ చైర్మన్ గారికి ఇంకా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ అన్న. మన ఎమ్మెల్సీ దయానంద్ గారు ఒక్క నిమిషం అందరికి నమస్కారం పెట్టుకుంటాం ముందుకు రండి. మన ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారికి కూడా, బొగ్గారప్ దయానంద్ గారికి కూడా ఒకసారి అందరు కూడా నమస్తే పెట్టుకోండి. సార్ क्या हुआ कार का निशान बोलता हूं अक्का को भी जाता हूं, बेफिक्र रहो आप. जय तेलंगाना. కారు గుర్తుకే. ఏమైంది దమ్ అయిపోయింది అప్పుడే? మీ ఆర్కేపురం దమ్ము, సరూర్ నగర్ దమ్ము గింతేనా మీది? కారు గుర్తుకే. జై తెలంగాణ. కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సాయి చంద్, థ్యాంక్ యూ తమ్మి. జై తెలంగాణ.